ప్రైజ్ ది లార్డ్. ప్రజలకు ఇతరులను ఎట్లా వాడుకోవాలో, ఎక్కడ తగ్గించాలో బాగా తెలిసిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు బయటపడినప్పుడు ఇంకేముంది, ఆ స్నేహాలను వదిలి వెళ్ళిపోతారు. మనుషులు ఎవరైనా ఒక అభిప్రాయంతో, ఉద్దేశాన్ని కలిగి ఇతరుల్ని ప్రేమిస్తారు, వదిలేస్తుంటారు. ఇది సహజం. కానీ సామెతలు 17:17 అంటాడు, నిజ స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉంటాడు. ప్రేమ అనొక మాటలో నిస్వార్థం ఉన్నప్పుడు ఖచ్చితంగా దుర్దశలో సహోదరుడిగా నిలబడడానికి ఆ స్నేహం ఎంత బలోపేతంగా ఉంటుందో, అదే స్నేహాన్ని పురస్కరించుకొని దేవుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడిని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ లేదు. నిజమే, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహము, ప్రాణంతో స్నేహించిన స్నేహం, ఇంతటి నిస్వార్థ ప్రేమ ఎవ్వరు ఇవ్వలేరు. నిజానికి మరి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే రోజు దేవుడు నిస్వార్థ ప్రేమలో మనల్ని ప్రేమించాడు. ఈ ఘనత ఆయనకు చెల్లించడంలో, మన భక్తి భావనలో నిజ స్నేహితుడిగా దేవుడు మన పక్షాన ప్రాణం ఇచ్చి స్నేహించిన ప్రాణ స్నేహితుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.